తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్ అనమాట. సో ఇంట్రడక్షన్, ద కాన్సెప్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమింగ్ ఓవ్స్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద వర్క్ అండ్ ఐడియాస్ ఆఫ్ శామ్యుయల్ గ్రిడ్లీ హౌవే. ఓకే, సో అండ్ అమెరికన్ ఫిజిషియన్ హూ టుక్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ బ్లైండ్ అండ్ డెఫ్ చిల్డ్రన్. ఈ మెయిన్ స్ట్రీమింగ్ అనేటువంటిది అసలు ఎక్కడ మొదలైంది అని మనం చూసినట్లయితే కనుక, ఎక్కడ మొదలైంది అంటే ఇదంతా కూడా శామ్యుయల్ గ్రిడ్లీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా దేశానికి సంబంధించినటువంటి వైద్యుడు అనమాట. సో హూ టు కీన్ ఇంట్రెస్ట్, ఆయన చాలా ఎక్కువ ఆసక్తిని తీసుకొని ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, విద్యని ఎవరైతే మరి చూడలేనటువంటి వారు ఉంటారో, వినలేనటువంటి వారు ఉంటారో వారికి కూడా విద్యని మనం అందించాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు మొట్టమొదటిగా. సో అదే ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉందన్నమాట. అకార్డింగ్ టు కాఫ్మ్యాన్, ఓకే, సో కాఫ్మ్యాన్ ఎట్ ఆల్ 1975, mainstreaming refers to the temporal, instructional and social integrated of eligible exceptional children with the normal peers on an ongoing individually determined. సో కాఫ్మ్యాన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే 1975 సంవత్సరంలో మెయిన్ స్ట్రీమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడనమాట. సో అది అందరికీ కూడా ఒకలాగే ఉండాలి, అందరికీ కూడా ఒకలాంటి నిబంధనలు ఇవ్వాలి, అందరితో కూడా కలిసి ఉండేటువంటి విద్యని ప్రొవైడ్ చేయాలి. సో ఇటువంటి విద్యని మానసిక లేదా శారీరక భౌతిక అంగవైకల్యం కలిగినటువంటి పిల్లల్ని మామూలు పిల్లలతో పాటు కలిపి కూర్చోబెట్టి వారికి చక్కగా కావాల్సినటువంటి సంస్థాన్ని కూడా అందించి మంచి విద్యని అందించేలాగా చేయాలి అని చెప్పి కాఫ్మ్యాన్ చెప్పారనమాట. ఏ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ ఈజ్ ఎనీ స్కూల్ దట్ ప్రిన్సిపల్లీ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్స్ హూ డు నాట్ హ్యావ్ స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్. ఓకే, ఈ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అనేటువంటిది ఏదైనా అవ్వచ్చు. ఆ స్కూల్లో ముఖ్యంగా మరి పిల్లలకు కావాల్సినటువంటి స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్, వారికి విద్యకు సంబంధించినటువంటి ఏ అవసరాలు కావాలన్నా సరే వాటన్నిటిని కూడా స్పెషల్ చిల్డ్రన్కి మామూలు చిల్డ్రన్కి ప్రొవైడ్ చేసేటువంటి దాన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటాం అన్నమాట.